హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియా స్పెషల్. ఈరోజు నేను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేస్తున్నానండి. అది ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. క్యారెట్ అండి, క్యారెట్ ఎక్కువ తీసుకోవాలి, బీట్రూట్ ఒకటైతే సరిపోతుంది. బీట్రూట్ చాలామంది ఇష్టపడరు కాబట్టి ఒకటి తీసుకుంటే చాలు. క్యారెట్ తీసుకోవాలి, కొంచెం పుదీనాకు, అల్లం, షుగర్ అండి, తగినన్ని వాటర్. చాలామందికి హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని చెప్తుంటారు కదా, వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. ఒక్క వారం రోజులు వాడారంటే హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది, రక్తహీనత అనేది ఉండదు. చాలామందికి బీట్రూట్ అంటే ఇష్టపడరు, ఆ స్మెల్. దానికోసం కొంచెం పుదీనాకు వేసుకుంటే చాలు, కొంచెం అల్లం, మనకి షుగర్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. వాటర్ వేసుకోవాలండి. ఒక వారం రోజులు కనుక ఈ జ్యూస్ రోజు డైలీ తాగుతూ ఉంటే తప్పకుండా మీకు హిమోగ్లోబిన్ అనేది ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనండి, ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకున్నాం. ఇలా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత జ్యూస్ని వడగట్టుకోవాలండి. ఒక గిన్నెలోకి వడగట్టుకున్న తర్వాత మనం సర్వింగ్ చేసుకోవచ్చు. దీంట్లోని ఒక 2-3 చుక్కలు, ఎక్కువ అవసరం లేదు, నిమ్మరసం కూడా కలుపుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయినట్టే క్యారెట్ బీట్రూట్ జ్యూస్. తప్పకుండా అందరూ ట్రై చేయండి. బాయ్ అండి.